కుప్పం ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి కృష్ణా జలాలు ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ఘట్టం ఆవిష్కృతమైంది. అయితే ఇదే సమయంలోనే కుప్పంలో ఒక ఆసక్తికరమైన చర్చకు కూడా తెరలేసింది. 35 సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి నాయుడు గారు, అప్పుడు కుప్పానికి ఎంత జరిగింది, ఈ 4.5 సంవత్సరాలు 57 నెలల కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తన హయాంలో ఎంత జరిగింది అనే ఒక కంపారిజన్ అయితే కుప్పంలో వచ్చింది. అండ్ అక్కడ ఉన్నటువంటి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం చంద్రబాబు నాయుడు గారి కంటే మేము తక్కువ పీరియడ్లోనే ఎక్కువ చేశాం, కుప్పం ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన నీళ్ళని తీసుకొని వచ్చాం, కుప్పాన్ని రెవెన్యూ డివిజన్ చేయడమే కాదు కుప్పం మున్సిపాలిటీకి సపరేట్గా నిధులు కేటాయించి కుప్పాన్ని మున్సిపాలిటీ చేసి సపరేట్గా నిధులు కేటాయించి దాన్ని డెవలప్మెంట్ చేసి కుప్పం చుట్టుపక్కల మండలాలకు సపరేట్గా నిధులు కేటాయించి డెవలప్మెంట్ చేసి కృష్ణా జలాలను తీసుకొని వచ్చి ఇన్ని చేశాము అని చెప్పి ఒక ఆసక్తికరమైన చర్చకైతే అక్కడ జనాల మధ్య తెరలేపారు. హంద్రీనీవా కాలువల ద్వారా కుప్పానికి సాగు తాగునీరు అందించడం ద్వారా కుప్పం ప్రజల చిరకాల కోరిక జగన్మోహన్ రెడ్డి గారు నెరవేర్చారు అని, 14 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు అని, 66 కోట్లతో కుప్పం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా 66 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని, నియోజకవర్గంలోని మిగిలిన 4 మండలాల అభివృద్ధి కోసం 100 కోట్లు కేటాయించాము అని, కుప్పం జలప్రదాయని పాలారు ప్రాజెక్టులో భాగంగా 0.6 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానికి 215 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేశామని, కుప్పం పట్టణంలో ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్, కుప్పం నియోజకవర్గంలో మరో 2 విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాన్ని పూర్తి చేశాము అని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2014-19 మధ్య ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు అని, అంటే ఇచ్చిన ఇళ్ల పట్టాలు 0 అని, అదే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 2019 నుంచి 2024 స్టిల్ ఈ డేట్ వరకు తీసుకుంటే 14,898 ఇళ్ల పట్టాలు ఇచ్చారని, చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన ఇళ్ల పట్టాలు 0 అని, జగన్ ఇళ్ల పట్టాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 14,898 ఇళ్ల పట్టాలు ఇచ్చారని, మరో 15,000 ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నారు అని. ఇవన్నీ అథెంటికేటెడ్ లెక్కలే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 14 నుంచి 19లో మంజూరు చేసిన ఇల్లు 3,547 అయితే అందులో పూర్తి అయిన ఇల్లు 2,968 అని, అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఈ కాలంలో మంజూరు చేసిన ఇల్లు 7,898 అయితే పూర్తయిన ఇల్లు 4,871 అని, ఈ 57 నెలల జగన్ గారి పరిపాలనలో కుప్పం నియోజకవర్గం ప్రజలకు కలిగిన లబ్ధి డీబీటీ ద్వారా నాన్ డీబీటీ ద్వారా దాదాపు 2,000 కోట్ల రూపాయల వరకు నేరుగా ప్రజల అకౌంట్లో జమ చేశాము అని. సో ఇంత మేలు జరిగింది అని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పనిచేసినటువంటి కుప్పం అన్ని సంవత్సరాలు పనిచేసినా, అన్ని సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నా కనీసం కూడా కుప్పం మీద దృష్టి పెట్టలేదు అని, జగన్ గారు అన్ని ప్రాంతాలతో పాటు కుప్పం మీద కూడా మరింత ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎక్కడో చివరన ఉన్నటువంటి కుప్పానికి ఎక్కడి నుంచి 680 కిలోమీటర్ల దూరం నుంచి కూడా నీళ్లు తీసుకొచ్చి ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేసేశారు అని మొత్తం మీద కుప్పం ప్రజల మధ్య అయితే ఒక చర్చకు తెరలేసింది. మరి ఇదేమైనా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి మీద ఇంపాక్ట్ చూపెడతాదా, కుప్పంలో ఫలితం ఏ విధంగా ఉండబోతుంది అన్నదైతే ఆసక్తికరమే, గమనిస్తూ ఉన్నాం.